ఫార్మాసిటీ కట్టడం వల్ల యువతకు మేలు జరుగుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి రైతుల భూములు మేము గుంజుకుంటలేము, వాళ్ళని అడిగినాము, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది మాకు తెలియదు ఇంకా అని మాట్లాడుతున్నాడు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది? అసలుకి ఫార్మాసిటీ వలన అది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఫస్ట్ ఫార్మాసిటీ అనేది వస్తాయి కదా, ఫస్ట్ ఆరోగ్యంగా మనం భూములు ఉండి ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఫస్ట్ రోగమే రాదు. రోగం రానప్పుడు గోలే కొనుక్కోము, టాబ్లెట్ కొనుక్కోనప్పుడు ఇక నీకు దాంతో నీకేం పని? ఫార్మాసిటీ వాడు పెట్టినా కానీ పీక్కొని పోవాల్సింది. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు ముందు అంటే ఫస్ట్ రోగాన్ని తయారు చేస్తారు, రోగం తయారు చేసిన తర్వాత టాబ్లెట్ అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు భూమి గుంజుకున్నాక అందులో మమ్మల్ని తోలుతారు. ఆ బయట వ్యసనాలకు ఆ స్మెల్కు పడక రోగం వచ్చేస్తుంది. మాకు ఈయన ఇచ్చే 10-15 వేలు 20 వేల జీతాలు తీసుకొని మాకు అక్కడ వచ్చేది ఏం లేదు. మేము హైదరాబాద్ పక్కన ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, మమ్మల్ని ఇట్టనే వదిలేయండి. అదే ఫార్మాసిటీను అది దాన్ని నేనేమంటాను అంటే తీసుకపోతే కొండారెడ్డి పెళ్లికైనా తీసుకుపోవాను ఆయనను, లేదంటే ఈయన గజ్వేర్కైనా తీసుకుపోవాను. ఫస్ట్ మంచిగా ఉంటే పక్క దేశం కూడా అసొంటిది తీసుకుంది. అరే మనం ఇంటికాడ అసొంటిది పొయ్యి పెట్టి మనం చికెన్ అంతే గరం మసాలా వేస్తే పక్కింటికి వాసన వస్తుంది. నువ్వు కాలుష్యం లేకుండా ఎట్లా చేస్తావు? బరాబర్ నేను అడుగుతున్నా కానీ వీళ్ళను అంతా వీళ్ళ కమిషన్ల కోసం కకృతి పడి వీళ్ళ రిలేషన్ల వీళ్ళ చుట్టాల దానికోసం తప్పించి ఇది ఏది కూడా కాలుష్యం లేకుండా కాదు. వీళ్ళు చేసినా కూడా వేస్ట్. అది ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి, అతనికి మీరు ఏమైనా వినతి పత్రం ఇస్తే ఏం చెప్తున్నాడు అసలుకి దాని మీద? మేము తుమ్మల నాగేశ్వరరావుకి ఏమి ఇవ్వలేదు. మాకున్నది ఇక్కడ మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే, మాకు కోహన్ రెడ్డి కిసాన్ సేల్ అధ్యక్షుడు కోహన్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చి మీరు ఆగుండ్రే అమ్మకూరు అని చెప్పేస్తేనే వాళ్ళ మాట మేము అమ్మకుంటున్నాం. మేము మంచిరెడ్డి కిషన్ రెడ్డి దగ్గరికి మాకు గట్టి పంచాయతీ ఏం లేదు. కిషన్ రెడ్డిని చెప్పులతోటి కొట్టి కేసులు అయినాయి మా మీదనే. ఇగో ఇప్పుడు ఆ మీటింగ్ ఉందిగా, ఇప్పుడు బ్యానరు అందులో ఏ2 నేను కేసులా అంటే కరోనాలో మీటింగ్ పెట్టించింది ఎవరు? బట్టి. వాళ్ళైతే ఉప ముఖ్యమంత్రి కదా, ఆయనకు తెలియదు కరోనాలో 500 మంది కంటే ఎక్కువ ఉండొద్దని. బట్టి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు అదే మీటింగ్లో. నేను కాకపోతే ఫైల్ నెంబర్ తెచ్చి నేను చూపిస్తాను. అందులో నేను ఏ2 అది 7 మెంబర్స్లో నాది 6 ఏమనుకుంటా, నా నెంబర్ కూడా ఉంది. మా మీద కేసులు అవుతాయి, పెట్టిపించింది వాళ్ళే. ఇవాళ నువ్వు మంత్రి పదవి వచ్చినాక మరి పాత జ్ఞాపకాలు మేము యాదికి లేమా? ఇంకా మళ్ళీ ఓటు వద్దా? ఇది కథమా? ఒక మీరు ఇట్లే ఉంటే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. మీకు అయితే మంచి మర్యాద చెప్తాం సార్, మీకు చేయండి చెప్తాం. అంటే ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, రైతులు కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మరి మీరేమో భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి మీరు అంటున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంది? ప్రజాపాలనలో రైతులు మాత్రం సంతోషంగా లేరు. ఎందుకు లేరని కూడా చెప్తాను. ఇదివరకు ఆటోనికి మందు బాసలకు పైసలు ఇస్తే బైకాడ వేసిపోయేది మాకైతే. ఇవాళ సపోజ్ మా ఫాదరే ఉండు, ఆయనకు వేలు ముద్ర, ఆయన పేరు మీద భూమి ఉంటుంది, ఆయన పేరు మీద ఓటీపీ వస్తే యూరియా బస్సు ఇస్తాడు ఆయన. నాది ఎయిడ్స్ రోగం లేక నా భూమిని ఆన్లైన్ కట్ చేసినావు నువ్వు. ఫార్మా భూమి ఇస్తలేం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు, పాస్బుక్లు రాలేదు. ఏంది ఇది? నాకు 20 ఎకరాలు ఉంది, మళ్ళీ యూరియా బస్స రాదు. నేను పక్క కాన్స్టిట్యున్సీలో మా రిలేషన్లో వాళ్ళ పేరు మీద యూరియా బస్స కొనుక్కొచ్చుకుంటున్నా. ఇది గంజాయి వండించినట్టుంది మా వ్యవసాయం, తెలుసా? ఇప్పుడు గంజాయికి పోలీసులు పట్టుకుంటున్నాం, యూరియా బస్స రాదు మాకు. ఎంత ఘోరం అనుకుంటున్నాం అసలు. ఒడ్లు కొనే దిక్కు లేదు, 1650 అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఈ సీఎం కూడా ఏం చెప్తున్నా అంటే మీరు ఈ ఎట్లయితే యూరియా బస్సకు ఓటీపీ పెట్టి తెస్తున్నారో, వైన్ షాపులు ఉన్న కోటర్కి కానీ బీరుకు కానీ ఆపుకు కూడా ఆధార్ కార్డు తీసుకొని ఓటీపీ వస్తేనే మీరు అది అమ్మితే బాగుంటుందని నా సూచన. అన్న ఇప్పుడు మీరు అన్నట్టు రైతు బంధు ఇప్పుడు అయింది, బంధు లేదు, రైతు బంధు ఇట్లా ఏమొస్తలేదా? అదే రుణమాఫీ కూడా జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాడు. నాకేది జరగలేదు. నాకు బ్యాంకులో లోను ఎప్పుడు 2012లో తీసుకున్నా, కాకపోతే ఇయర్ మిత్తి కట్టుకుంటున్నా ఉంది. అది ఇంతవరకు నాకు 2 లక్షల రుణమాఫీ లేదు, రైతు బంధు ఇంతవరకు రాలేదు. ఇంకా నేను గిట్లే మీ అట్లాంటి వాళ్ళ ప్రెస్లతో మాట్లాడినందుకు అధికారులు కూడా మనం టార్గెట్ పెట్టి పనులు కూడా మాకు చేస్తలేరండి. అందుకే ఇక మేము అందరూ రైతులు కూడా ఏమో ఎట్లా ఉంటే ఎట్లా అవుతుంది, అందరి కోసం రావాల్సింది. కానీ దీంతో ఒరిగేది ఏం లేదు. అక్కడ ఎంతమంది రైతులు నష్టపోతున్నారు? 850 మంది రైతులు ఖాళీ కేసులు ఉన్నోళ్ళు ప్రత్యక్షంగా, ఇల్లు పరోక్షంగా ఏంటంటే వీళ్ళ కొంతమంది కేసులు అలా రాకుండా పైడుకు వాళ్ళ భూమికి ఎట్లా అవుతుందో మాకు భూమి ఎట్లా అంటే ఇంచుమించుగా యావరేజ్గా 1100 నుంచి 1200 మంది రైతులు ఉన్నారండి భూమి అమ్మకుట. ఇప్పుడు మేము దగ్గర ఉన్నాం, మామూలు ఊరికి 500 ఎకరాలు ఉంది, 2500 ఎకరాలే. సరే తీసుకున్నది మేము ఆబ్జెక్షన్ చెయ్యం, తీసుకున్నది తీసుకోండి,
సరే వాళ్ళకు కూడా ఉపాధి చేయమంటున్నాం, ఎవరికి తీసుకున్న వాళ్ళు కూడా అన్యాయం చేయకూడదు. అడ్డికి పాసారు పుట్నాలు బెల్లాన్ని కొన్నట్టు కొన్నారండి. అప్పుడు నువ్వు ఆ రోజు ఇవే మాట్లాడినావు, నీ లైవ్లు ఉన్నాయి. కేసీఆర్ గజ్వేల్ ఫామ్ హౌస్ ఇస్తావా, నేను 16 లక్షల లెక్కన 40 గంటలలో కడతానని సవాలు వేసిన రేవంత్ రెడ్డి ఇలా మాట తప్పిండు. మరి మళ్ళీ ఒక 10 ఏళ్ళు సీఎం అంటుండే కదా మరి. సీఎం ఏడైతాడండి, ఆయన ఎమ్మెల్యేని గెలవమనండి. అక్కడ గెలవడండి అక్కడనే కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా కానీ రైతుతోటి పెట్టుకున్నోడు రైతు ఏమేం చేస్తాడు, మెల్లగా చేస్తాడు పని. యూరియా జాలి వచ్చింది పక్కన తెలియదు, ఆ ఓటేసి వచ్చింది కూడా ఎవరికి వేసింది తెలియదు, గంటలే ఉంటుంది. ఏం చెప్పాలంటున్నారు అల్టిమేట్ గవర్నమెంట్ మీరు? ఏం లేదు, మా దగ్గరనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసేది ఘోరంత అయినా సరే కొండంతా చెప్పుకోకండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మేనిఫెస్టో అంటే ఏంది, ఒక ఇంచుమించు మనకు భగవద్గీత లాంటిది. నువ్వు దాని ప్రకారంగా నువ్వు చేస్తే నమ్ముతారు. రేపు రాబోయే కాలంలో కూడా నీ పార్టీకి కానీ నీకు కానీ నీ వారసులను యాద్ చేసుకుంటట్టు ఉండండి. కానీ ఇట్లా రైతులను మోసం చేసి విద్యార్థులను మోసం చేసి వీళ్ళ ప్రతిపక్షాల మీకు ఏమైనా ఉంటే, ఇప్పుడు టీఆర్ఎస్ లీడర్లకు కానీ కాంగ్రెస్ లీడర్లకు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. ఆ రోజు నీకు వడక మరి మీకు ఏమైనా పొత్తు పంచాలు దిగక మమ్మల్ని వాడుకుర్రా అని కూడా మాకు కూడా అనిపిస్తుంది. అంతేకాదు, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు మమ్మల్ని వదిలేయండి, వాళ్ళు వదిలేయని మా అంతలో మేము వ్యవసాయం చేసుకొని హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కానీ చుట్టుముట్టు వాళ్ళకి కానీ మేము జీవకోటికి మొత్తం అది అడవిలో ఉన్న చీమ కాడికి వెళ్ళి జీవులు ఏవైతే ఉన్నాయో పాములు కానీ ఇట్లాంటివి అన్నిట్లకు కూడా మేము జీవనాధారమైనటువంటి రైతే. అదే దేవుని కోసం అంటే అన్నదాన ప్రభువు, మేము రైతును, మా రైతునే మీరు ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు అంటే ఇంకా ప్రజాపాలన ఎక్కడుందని ఇది కూడా మీరు తెలుసుకొని ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని మంచిగా పరిపాలన చేసి మళ్ళా కాదు ఇంక 20 ఏళ్ళు చేయండి. నేను వద్దంటే ఎవరైతే ఉంది, నేనైతే కాను, రైతు అనేటోడు అయితే కాడు కదా, ఎవరైనా మీరే అవుతారు. ఇగో ఇప్పుడు ఈసారి నువ్వైతావు, మరి మంచిగా చేస్తే నీకు పిలిచేస్తారు, వద్దంటే రానియరు, ఇంకో ఆయన వస్తాడు.